హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. నేను 3 కరెక్ట్గానే ఇచ్చాను. ఇది గతంలో ఇచ్చిన క్వశ్చన్ ఏం కాదు. జస్ట్ నవ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ వన్. సో బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఫుల్ ఇన్ఫర్మేషన్. జాయిన్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఎవరైనా రిఫరెన్స్ ఉన్నా కూడా దయచేసి చేయొచ్చు. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి షేక్ హసీనాకి బంగ్లాదేశ్లో ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనా ఈ పేరు ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ చదివేటటువంటి వాళ్ళకి చాలా సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి పేరు. బంగ్లాదేశ్ని దాదాపుగా ఒక దశాబ్దం పైగా పరిపాలించినటువంటి వ్యక్తి. ఆమె తండ్రి గారు కూడా బంగ్లాదేశ్ విమోచనం అంటే లైక్ 1971 వార్కు ముందు పాకిస్తాన్కి ఎదురు తిరిగి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం తెచ్చుకోవడానికి అందులో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈమె ఫాదర్ ముజిబుర్ రెహమాన్. సో ఆయన తర్వాత ఈమె ఆ పగ్గాలు చేపట్టి దేశాన్ని పర్వాలేదు నడిపించారు ముందుకి. కానీ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు, చనిపోయినటువంటి వ్యక్తులు, తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం, ఇవన్నీ కలిసిన తర్వాత ఈమెకి ఉరిశిక్షను విధించారు. ఎందుకు అనేటటువంటిది మనం చూద్దాం. ముందుగా ఈమెకి న్యూస్లో ఎందుకు ఉందంటే, బంగ్లాదేశ్లో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటే కోర్ట్ అని అనుకోండి, ఈ షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించారు. ఎందుకు విధించారు అంటే, ఆమె మానవత్వం పట్ల, మనుషుల పట్ల చేసినటువంటి తప్పులకు గాను, నేరాలకు గాను శిక్ష విధించారు. ముఖ్యంగా 2024లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో చాలా పెద్ద ప్రొటెస్టులు జరిగాయి. అందులో చాలామంది మరణించారు. ఆ మరణాలన్నిటికీ ఈమె కారణము అని వీళ్ళ యొక్క రీజనింగ్. సో మొత్తం బంగ్లాదేశ్లో జరిగినటువంటి హింస, ఆ ప్రొటెస్ట్లో భాగంగా చనిపోయినటువంటి వ్యక్తులు, వీటన్నిటికీ ఈమె కారణము. సో ఆమె సూత్రధారి. ఆ యొక్క నేరాలు జరగడానికి, అంతమంది చనిపోవడానికి ఈమె కారణం అని చెప్పేసి ఈమెకి ఉరిశిక్షను విధించారు. సో ఇందులో భాగంగా అసలు బ్యాక్గ్రౌండ్ గురించి మనం చూస్తే, అసలు ఎందుకు ఈ యొక్క ప్రొటెస్టులు జరిగాయి అక్కడ. ముందు కోటా ఎజిటేషన్ అంటే స్టూడెంట్స్ చాలామంది ప్రొటెస్ట్ చేశారు. ఎందుకు ప్రొటెస్ట్ చేశారు? 1971 ముందు పాకిస్తాన్కి వ్యతిరేకంగా చాలా కుటుంబాలు పాకిస్తాన్ నుంచి స్వతంత్రం తెచ్చుకోవడానికి పోరాడాయి. ఈ వెటరన్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ దేశంలో కొంత రిజర్వేషన్స్ ఇచ్చారు, కోటాస్ అని అనుకోండి. సో ఈ రిజర్వేషన్స్ కారణంగా ఏమైందంటే, అందులో ఉన్నటువంటి వాళ్ళ సంతతి, తర్వాత వాళ్ళ సంతతి, తర్వాత వాళ్ళ సంతతి, వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉండేవి, ప్రభుత్వ ఉద్యోగాలు. దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు అక్కడ ఉన్నటువంటి యూత్. సో ముఖ్యంగా ఈ కోటాస్ ఇవ్వడం తప్పు, దీని కారణంగా మాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద అల్లర్లు జరిగాయి. ఇవన్నీ కూడా తిరిగి పూర్తి స్థాయిలో ఒక అదుపు చేయలేనటువంటి నిరసన కార్యక్రమంగా చెలరేగి ఇందులో చాలామంది మరణించారు. తర్వాత ICS ఇన్ఫ్లుయెన్స్ అంటే దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఇస్లామీ ఛత్రా శిబిర్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ యూనివర్సిటీలోకి చొరబడి నెట్వర్క్ల ద్వారా ఈ నిరసనల్ని మొత్తం కూడా చేసేలాగా స్టీరింగ్ చేసింది. దాని తర్వాత హసీనా ప్రభుత్వం 2024లో ఆమె రిజైన్ చేశారు. ఆమె భారతదేశానికి పారిపోయి వచ్చారు. దీని తర్వాత కేర్ టేకర్ గవర్నమెంట్గా మహమ్మద్ యూనస్ అంటే ఇతను ఇంతకుముందు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ లాంటి వాటిని పెట్టాడు, కోఆపరేటివ్ బ్యాంక్స్ని బంగ్లాదేశ్లో. మనం కూడా అది ఫాలో అయ్యాం 1976 ఆ ప్రాంతంలో. సో ఈ మహమ్మద్ యూనస్ని చీఫ్ అడ్వైజర్గా పెట్టి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత జమాతీ ఇస్లామీ సివిల్ లిబర్టీస్ అన్నిటిని కూడా రీస్టోర్ చేసింది. తర్వాత ఇస్లామిక్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా అంటే ఇస్లాంకి సంబంధించినటువంటి అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తీసుకున్నాయి. సో ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. అంటే షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ప్రభుత్వాన్ని ఎవరు నడపాలనే ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ వ్యాక్యూమ్ని ఇస్లామిస్ట్ గ్రూప్స్ సీజ్ చేసాయి. సో వెపన్స్ పూర్తి స్థాయిలో తీసేసుకొని మైనారిటీ కమ్యూనిటీస్ మీద విపరీతమైనటువంటి చంపడాలు, మారణ హోమాలు చాలా జరిగాయి. అంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లాం వ్యక్తులు కాకుండా హిందువులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ ఎవరిని కూడా ఉపేక్షించకుండా చాలామందిని పొట్టన పెట్టుకున్నారు. సో దీనివల్ల చాలా వరకు మైగ్రేషన్ జరిగాయి. అంటే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం, సమాజంలో చాలా చీలికలు రావడం, ఇవన్నీ కూడా చెలరేగి హింసాత్మకమైనటువంటి పరిస్థితిగా బంగ్లాదేశ్ మొత్తం కూడా మారిపోయింది. సో షేక్ హసీనా ఉన్నంత వరకు బాగానే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఆమె పక్కకు వైదొలిగిన తర్వాతనే మొత్తం దేశం నాశనమైంది. ఇందులో భాగంగానే
పొలిటికల్లీ ఛార్జ్డ్ సెంటెన్స్. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఇది రాజకీయ పరంగా ఆమెను ఎట్లాగోలాగా చంపడానికి ఒక మంత్రం వేసి రాజకీయ పరంగా ఎస్కలేట్ చేసి ఆమెకు ఉరిశిక్షణ విధించారు అనేటటువంటిది ఒక అంశం. 2 డ్యూ ప్రాసెస్ కన్సర్న్స్, అంటే ఈ జడ్జిమెంట్ అనేటటువంటిది ఇచ్చేటటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా జరగలేదు, ఎవిడెన్స్ని పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేయలేదు, అలాగే టెస్టిమోనీస్ ఏవైతే ఉన్నాయో, సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. సో వీటన్నిటిలోని మనం అర్థం చేసుకుంటే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయి స్వతంత్రతతో పనిచేసి ఇచ్చినటువంటి తీర్పు కాదు అనేటటువంటిది మరొక వాదన. 3 క్వశ్చనబుల్ ఎవిడెన్స్, అంటే చాలా వరకు డిజిటల్లో ఎవరో పెట్టినటువంటి కమెంట్ల మీద, డ్రోన్స్ నుంచి వచ్చినటువంటి ఫుటేజ్ మీద, ట్రాన్స్క్రిప్ట్స్ ఎవరో పంపించుకున్నటువంటి మెసేజెస్ మీద, వీటిల్ని ఆధారంగా చేసుకొని ఈమెకు ఉరిశిక్షణ విధించారు అనేటటువంటిది 3వ వదంతు. 4 క్యాజువాలిటీ ఫిగర్స్, యూఎన్ ఏమో 1400 మంది చనిపోయారని చెప్పింది, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కన్ఫర్మ్స్ 834 అని చెప్పింది. అంటే ఏది నిజము? ఇదొకటి. 4వ అంశం ఏంటంటే అసలు వేరే దేశాలు ఇందులో జోక్యం చేసుకున్నాయనేటటువంటిది 4వ అంశం, ముఖ్యంగా చైనా. ఎందుకు అంటే చైనానే ఇస్లామిక్ యాక్టివిస్టులన్నింటినీ కూడా రెచ్చగొట్టింది. ఎందుకు అంటే చైనా 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ అని మనకు ఉంది కదా, 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్. ఈ 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ని కాపాడుకోవడానికి, ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం భారతదేశానికి చాలా దగ్గర. సో భారతదేశంతో ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వానికి మంచి రిలేషన్ ఉందో, చైనా 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ని షేక్ హసీనా ప్రభుత్వం చాలా వరకు కొంత వ్యతిరేకిస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కనుక పెట్టుకుంటే చైనా ఈ 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ ఆగదు అనేది చైనా యొక్క ఉద్దేశం కావచ్చు. దాని కారణంగానే ఈ ఇస్లామిస్ట్ యాక్టివిస్ట్ని, సెక్యులర్ టెక్నోక్రాట్స్ని రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది అనేది ఒక అంశం ఉంది. 2 పాకిస్తాన్ ఈ ఐసిఎస్ అనేటటువంటి సంస్థని చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది. ఎందుకంటే సేమ్ ఐడియాలజీ ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా భారతదేశానికి వ్యతిరేకం అనమాట. సో భారతదేశానికి వ్యతిరేకం అంటే పాకిస్తాన్కి ఫ్రెండ్స్ అవుతారు కదా. సో వీళ్ళని రెచ్చగొట్టి కావాలని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోశారు అనేది 2వ అంశం. 3 వెస్ట్రన్ ఫిలాంథ్రఫీ, అంటే యుఎస్ బాగా అమెరికాతో సయోధ్య ఉన్నటువంటి దేశం. సో ఆబ్వియస్గా అమెరికా వాళ్ళ కనుసన్నల్లో చెప్పు చేతల్లో ప్రతి ప్రభుత్వాన్ని పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అయితే అమెరికా ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్టే, భారతదేశానికి స్నేహహస్తం అందిస్తానని చెప్తుంది కానీ ఇవ్వదు. ఎప్పుడూ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య హక్కానీ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ని చేయగలదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో తన స్టేక్స్ని కాపాడుకోవడానికి అమెరికా ఎప్పుడూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా పాకిస్తాన్ ప్రోద్బలంతోనో లేదా బంగ్లాదేశ్ని తమ కనుసన్నల్లోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనో అమెరికా ఈ రకమైనటువంటి నెట్వర్క్స్ని బిల్డ్ చేసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసింది అనేది మరొక అంశం. సో దీనికి సంబంధించి ఇండియా పొజిషన్ ఏంటి అంటే ట్రీటీ బేస్డ్ ప్రొటెక్షన్. అంటే 2013లో ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇండియా క్యాన్ డిక్లైన్ ఎక్స్ట్రాడిషన్ ఫర్ చార్జెస్ డీమ్డ్ పొలిటికల్. రాజకీయ నేపథ్యంలో ఎవరైనా వ్యక్తులు వచ్చి భారతదేశంలో తలదాచుకుంటే ఆ వ్యక్తుల్ని బంగ్లాదేశ్ కనుక తిరిగి పంపించమంటే అవి రాజకీయ కారణాలైతే ఆ వ్యక్తిని తిరిగి పంపించకుండా మనం వ్యతిరేకించేటటువంటి హక్కు ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు షేక్ హసీనాని పంపమన్నది కూడా లా, ఒక రకంగా ట్రీటీ ఒప్పందంలో భాగమే. అలాగే హ్యుమానిటేరియన్ అండ్ జియోపొలిటికల్ కన్సిడరేషన్, హసీనా సేఫ్టీ కన్సర్న్ కానీ అలాగే డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్, ఆమె పరిపాలన కూడా ఎంతో కొంత ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలించింది. అలాగనే హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికి అద్భుతమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి షేక్ హసీనాను ఎందుకు పంపించాలి? ఇది భారతదేశం యొక్క తర్కం. ఇక 3 రీజనల్ సెక్యూరిటీ. ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఈ ఇబ్బంది కారణంగా ఈ ప్రాంతంలో ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ ట్రాన్సిషన్. బంగ్లాదేశ్లో ఇప్పటికే మనకి అన్సర్టనిటీ ఉంది. అంటే ఎవరు అసలు ప్రభుత్వాన్ని తీసుకొస్తారు? ఈ పెరిగినటువంటి నిరసనలు వీటిని ఎవరు ఆపుతారు? ఏ ప్రభుత్వం వస్తుంది? పోనీ వస్తే ఎన్నికల ద్వారా వస్తుందా? ఇది మరొక అంశం. గ్రేట్ పవర్ కంటెస్టేషన్. ఇక్కడ అమెరికా, చైనా, పాకిస్తాన్ వీళ్ళందరూ దొంగచూపులు చూస్తున్నాయి బంగ్లాదేశ్ని ఎట్లా అయినా కంట్రోల్ చేయాలని. ఎందుకంటే బంగ్లాదేశ్ని కంట్రోల్ చేస్తే ఇండియా మీద దాని తాలూకా ప్రభావం ఉంటుందని. సో ఇంటర్నల్ డివిజన్స్ క్రియేట్ చేసి భారతదేశానికి సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో అట్లానే మనం కనుక చూస్తే అసలు బంగ్లాదేశ్ భారతదేశానికి ఏ రకంగా ఉపయోగం?
అది ఫైనల్ పాయింట్గా చూద్దాం. ఒకటి, బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశే కనెక్టింగ్ పాయింట్. అంటే బంగ్లాదేశ్ నుంచే మనం ట్రేడ్ అనేటటువంటిది బాగా చేయగలం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బంగ్లాదేశ్ కనుక స్టేబుల్గా ఉంటే మనకి ప్రాంతీయ భద్రత అనేటటువంటిది ఉంటుంది. దీని సహాయంతో మనము పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు టెర్రరిజం అంటే ఈ యొక్క ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది రెండవది. 3, భారతదేశానికి బంగ్లాదేశ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ సౌత్ ఏషియాలో, దక్షిణ ఆసియాలో చాలా అద్భుతమైనటువంటి వాణిజ్య దేశం మనకి. సో సెకండ్ లార్జెస్ట్ ఏషియన్ ట్రేడ్ పార్ట్నర్ ఇండియా కూడా బంగ్లాదేశ్కి. సో ఈ రకంగా చూస్తే బంగ్లాదేశ్కి మనకి మధ్య వ్యాపారం కూడా అద్భుతంగా ఉన్నది. ఇది మరొక అంశం. 3, బైలేటరల్ రిలేషన్షిప్. ఇది కనుక మనం చూసుకుంటే ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ పాలసీ దాదాపుగా బంగ్లాదేశ్తో చాలా అద్భుతంగా ఉంది. $5 ట్రిలియన్ గోల్గా కూడా పెట్టుకున్నాం మనం. దాంతోపాటు ఇండియా బంగ్లాదేశ్ కోఆపరేషన్ అనేటటువంటిది బిమ్స్టెక్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సార్క్కి ఆల్టర్నేటివ్గా పెట్టాం మనం. ఇది సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని. దాన్ని పాకిస్తాన్ ప్రతిసారి అడ్డుపడుతుంటే పాకిస్తాన్ పక్కకు తప్పించి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చామన్నమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకంగా మనం అనేక రకాలుగా బంగ్లాదేశ్తో ముడిపడి ఉన్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ చేజారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే మనం షేక్ హసీనాను పంపమని చెప్పాం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. సో అట్లానే ఎనలైజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ ట్రాన్స్ బోర్డర్ క్రైమ్స్ అలాంగ్ మయన్మార్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ బోర్డర్స్. ఆల్సో డిస్కస్ ద రోల్ ప్లేడ్ బై సెక్యూరిటీ ఫోర్సెస్. దీన్ని 200 పదాల్లో రాయండి. సో రిమెంబర్ దిస్ క్వశ్చన్ మీరు ప్రతిరోజు రాస్తే, మనం డైలీ క్లాస్ చేస్తున్నాం కాబట్టి కనీసం నెలలో 30 క్వశ్చన్లు రాస్తారు. ఇంకా అంతకు మించిన ఆన్సర్ రైటింగ్ ఏముంది? సో ఇది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.